అల్లం రామప్పారావు. నేను ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని. మొన్న 7వ తారీఖుని ప్రారంభమైనటువంటి మహాపాదయాత్రలో భాగంగా పివిఎస్ఎన్ రాజు గారి నాయకత్వంలో మా జన సైనికులందరూ కూడా ఎంతో నూతన ఉత్సాహంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం రోడ్ల నుంచి 8వ తారీఖు సాయంత్రం చోడవరం వరకు మహాపాదయాత్ర ఎంతో పండగ వాతావరణంలో జరిగింది. తప్పిడిగుళ్ళు, కోలాటాలు, మందుగుండు, విపరీతమైన రైతులైతేమి, కూలీలైతేమి, పిల్లలైతేమి, తర్వాత ఈ సిబ్బంది ఉపాధ్యాయులైతేనేమి అలా జరుగుతున్న అన్యాయాలపై రాజుగారికి మొరపెట్టుకోవడం జరిగింది. రేపు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఆయన మాటిస్తూ ముగింపు సభగా ఆ రోజు ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యం సంపాదించుకున్న షుగర్ ఫ్యాక్టరీ టన్నుకు 3,500 ఇస్తాము, ఫ్యాక్టరీని ఆధునీకరణ చేస్తాము, ఫ్యాక్టరీలో జరుగుతున్న అక్రమాలపై మేము పోరాటం చేస్తాము. అదేవిధంగా చోడవరం కాంప్లెక్స్ పక్షాన ఉన్నటువంటి ఎకరా 32 సెంట్లు కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే దానిపై ఉద్యమించి మేము ఆల్రెడీ కలెక్టర్ పిటిషన్ ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నిన్న నాగబాబు గారు వచ్చారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో వచ్చి రానున్న రోజుల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, జనసేన పార్టీని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేసి ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో మా రాజుగారు కొన్ని సమస్యలు ఈ ప్రాంతాన్ని తెలియజేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు తీరుస్తానని, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తానని చెప్పడం జరిగింది.